అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండెల్లో దడగా ఉంటే మనసులో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ముందుకు నడుస్తున్నాడు రఘు. ఆ వెధవరాజుగాడి మాటలు నమ్మి ఇలా ఈ టైంలో బయటికి వచ్చాము. బైక్ కూడా ఇప్పుడే పంచరై సావాలా? ఇప్పుడు ఈ శ్మశానం ఎలా దాటాలరా అని వణుకుతూ పక్కనే ఉన్న విక్రమ్ని విసిగిస్తున్నాడు. విక్రమ్, రేయ్ ఊరికెలా దొబ్బకు, నోరు మూసుకునిరా. అయినా నిండు పున్నమి వేళ ఇంత రాత్రి ఇలా నడుస్తూ వెళ్తుంటే వచ్చి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయకుండా ఈ సోదేంట్రా అని వెన్నెల వెలుతుల్లో ముందుకు నడుస్తున్నాడు. రఘు, ఆహా, నిండు పున్నమి అని మాత్రమే గుర్తుందా? ఇప్పుడు మనం శ్మశానం ముందు ఉన్నాం అన్న సంగతి గుర్తులేదా? ఏ దెయ్యానికో ఆకలేసి మనల్ని చూసిందో ఇక వాటికి ఫుల్ మిస్ దొరికినట్టే. మనల్ని ఏ కీలుకా కీలు విరిచేసి ఫ్రై కూడా చేయకుండా పచ్చి మాంసమే తింటాయి. అయినా రాజుగాడిని అనాలి. ఈ టైంలో ఎవడో లేచిపోమ్మన్నాడు వాణ్ణి? పోతే పోయాడు ఎదవ, మనల్ని ఎందుకు కాల్ చేసి రమ్మన్నాడు? ఇలా మాట్లాడుకుంటూ నడుస్తుంటే కరెక్ట్గా శ్మశానం గేటు ముందుకు రాగానే అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించి సెల్లైట్ ఆన్ చేసి అటుగా తిప్పాడు విక్రమ్. కానీ అప్పటికే ఛార్జింగ్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయింది. రఘులో భయం ఎక్కువైంది. విక్రమ్కి మనసులో అలజడిగా అనిపిస్తుంటే మెల్లగా తన అడుగులు అటుపడ్డాయి. రఘు విక్రమ్ అడుగులు గమనించి, రే అటెక్కడికి రా, ఆ దెయ్యానికి ఆహారం అవ్వడానికా? రారా పోదాం అని విక్రమ్ని లాగుతుంటే విక్రమ్ రఘుని పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాడు. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ తనలో అలజడి ఎక్కువ సాగింది. అలానే ముందుకు నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నది ఒక అమ్మాయి అని అర్థమైంది విక్రమ్కి. రఘు మాత్రం భయంగా శ్రీ ఆంజనేయం అనుకుంటూ విక్రమ్ వెళ్ళిన వైపే చూస్తున్నాడు. ఆమె దగ్గరికి వెళ్తున్న కొద్దీ తనలో ఏదో తెలియని అలజడి. అలా ఆమె దగ్గరగా వెళ్ళి ఆ వెన్నెల వెలుగులో ఆమె మోము చూసి, రవిని తలపించే మోము, తారల వెలుగులు నిండిన కనులు, శిల్పుల ప్రతిభను కనబరిచే నాసికం, పువ్వు తాకినా కందిపోయే పెదాలు, వెన్నెల్లో సైతం చీకటి చూపించే కురులు, పసిడిని మించి మెరుగైన ఛాయ, ఇక ఆ పాదాలు, అందెల అలంకారమే వద్దనిపించే పాదాలు, నాతో కలిసి నడువు అని పిలిచే పాదాలు, నా గమ్యం నీవే అని చెప్తున్నట్టు అనిపించే పాదాలు, దేవలోకం నుండి నా కొరకే నడిచి వచ్చాయే అన్నట్టనిపించే పాదాలు, ఏమని వర్ణించను నా చెలి పాదాలు, నా చెలి మోము. ఇలా తనలో తానే ఎన్నో మాటలు చెప్పుకుంటూ అక్కడే నిల్చున్న విక్రమ్ ముందు ఆమె చిటికి వేయడంతో తన ఊహల్లో చెప్తున్న ఊసులకి బ్రేక్ వేసి వాస్తవంలో చెప్పాలి అని నోరు విప్పాడు. కానీ ఆమెను చూసి మాట గొంతులోనే ఆగిపోయింది. చూపు ఆమె మీదనే నిలిచిపోయింది. ఆమె హలో. విక్రమ్ తేరుకునే హలో అని చెయ్యి ముందుకు చాపాడు. ఆమె నమస్తే అండి అని నమస్కారం పెట్టగానే విక్రమ్ చెయ్యి వెనక్కి తీసుకుని నమస్కారం పెట్టాడు. విక్రమ్ వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఆ దయ్యం వాడిని తినేయడానికి మసాలాలు రెడీ చేసుకుంటుందేమో, దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి అనుకుంటూ మెల్లగా విక్రమ్ వైపు నడిచాడు రఘు. ఆమె, నా కొలీగ్ బర్త్డే పార్టీకి వెళ్ళొస్తుంటే దారిలో స్కూటీ పంచర్ అయిందండి. ఫోన్లో ఛార్జ్ కూడా లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం కంపెనీ ఇస్తారా? ఇక్కడ నుంచి 10 నిమిషాలండి మా ఇల్లు. విక్రమ్ మనసులో కోయి డ్యాన్స్లు వేస్తూ ఈ 10 నిమిషాల టైంని లైఫ్ లాంగ్ ఉండేలా చేస్తా అనుకుంటూ పదండి అని ముందుకు అడిగేశాడు. పాపం వెనక ఉన్న రఘు మాత్రం వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ముందు నిల్చున్నాడు. సడన్గా రఘు అలా రావడంతో ఆమె భయపడి ఒక అడుగు వెనక్కేసి పడబోయింది ఆమె. విక్రమ్ చెయ్యి ఇచ్చేలోపే పక్కనే చెట్టు సపోర్ట్తో బ్యాలెన్స్ చేసుకుంది ఆమె. విక్రమ్ రఘు వైపు చూస్తూ, చిన్నగా వస్తే ఏందిరా అలా వచ్చి భయపెట్టావు? రఘు, ఆహా భయపెట్టానా లేక డిస్టర్బ్ చేశానా? విక్రమ్ చిన్నగా, రెండోదే. రఘు, ఏంట్రా? విక్రమ్, ఏం లేదులే పదా అని ఆమె వైపు తిరిగి, వీడు నా ఫ్రెండ్ రఘు, నా పేరు విక్రమ్. బదులుగా ఆమె నవ్వింది. ముగ్గురు కలిసి నడుస్తుంటే రఘు, అమ్మయ్య మీరు మనిషేనా? దయ్యమేమో ఈరోజు మేము డీప్ ఫ్రై అయిపోయాం అనుకున్నా. ఇంతకీ మీ పేరు? విక్రమ్ కూడా చూస్తున్నాడు ఆమె వాయిస్ మళ్ళీ వినడానికి, ఆమె పేరు తెలుసుకోవడానికి. బదులుగా ఆమె మళ్ళీ నవ్వింది. విక్రమ్ ఫేస్లో నిరాశ వచ్చి మళ్ళీ వెంటనే ఈ 10 నిమిషాలు వేస్ట్ చేయకూడదు అని ఆమెతో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తూ ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా, అంటే చీకట్లో కనిపించలేదు వాళ్ళకి, అది తగిలి విక్రమ్ రఘు ముందుకి తుల్లిపడ్డారు. కానీ వాళ్ళు పడకుండా ముందు ఎవరో చెయ్యి అడ్డు పెట్టినట్టు ఇద్దరు పడకుండా బ్యాలెన్స్ చేసుకున్నారు. ఎవరో వాళ్ళని పడకుండా చెయ్యి అడ్డు పెట్టింది అని చూస్తుంటే ఇద్దరి మీద చున్నీ ఉంది, వెనక ఆమె ఉంది. అర్థమైందా? వీళ్ళిద్దరూ పడకుండా ఆమె తన చున్నీని వెనక నుంచి వాళ్ళ ముందుకి వేసి గట్టిగా వెనక్కిలాగి పట్టుకుంది. విక్రమ్ రఘు థ్యాంక్స్. ఆమె నవ్వింది. విక్రమ్, మీరు ఇంటెలిజెంట్ అండి. ఎందుకు అన్నట్టు ప్రశ్నార్థకంగా ఉన్న ఆమె ఫేస్ చూసి విక్రమ్, అదే మేం పడబోతే మీ పక్కనే ఉన్న నన్ను మాత్రమే పట్టుకోకుండా చున్నీ పెట్టి ఇద్దరినీ పట్టుకున్నారు కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇలా ఎవరు ఆలోచించగలరండి? అందుకే అన్నాను అలా. మళ్ళీ ఆమె నవ్వింది.
రఘు మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు. విక్రమ్, నేను కంపెనీలో డేటా సైంటిస్ట్ అండి. మరి మీరు? ఈసారి కూడా ఆమె నవ్వే సమాధానం అయ్యింది. మెల్లగా చినుకులు మొదలయ్యాయి. రఘుకి సైనస్ ప్రాబ్లం ఉండడంతో వర్షం పెద్దది అవుతుండడంతో అక్కడ కనిపించే 2 గుడిసెల్లాంటి వాటిల్లో ఒక దాంట్లోకి వెళ్లారు ముగ్గురు. అవి రెండూ సరిగ్గా లేవు. వాటి పైకప్పులు తాటాకులు అవ్వడంతో గాలికి ఊడిపోయి కేవలం ఒక్కరు వర్షంలో తడవకుండా నిల్చోడానికి మాత్రమే ప్లేస్ ఉంది. రఘు తడవకూడదు కాబట్టి విక్రమ్ తన్ని ఒక దాంట్లో ఉండమని ఆమెను తీసుకుని పక్కనే ఉన్న ఇంకో దాంట్లోకి వెళ్ళాడు. అక్కడ తడవని చోట ఆమెను నిల్చోమని తను పక్కకి వెళ్ళబోతే, ఆమె వర్షం పడుతుంది, మీరు కూడా ఇక్కడ నిల్చోండి. విక్రమ్, పర్లేదండి, ఇరుకుగా ఉంటుంది, నేను అటు సైడ్ నిల్చుంటాను. ఆమె, మరేం పర్లేదు, మీరు కూడా ఇక్కడ నిల్చోండి అని ఆమె కొంచెం పక్కకి జరిగింది. విక్రమ్ వెళ్ళి అక్కడ నిల్చున్నాడు. ఇద్దరి మధ్య కొంచెం కూడా గ్యాప్ లేదు. కానీ ఇద్దరూ ఒకరిని ఒకరు అస్సలు టచ్ అవ్వలేదు. ఇద్దరు సగం వరకు పూర్తిగా తడిచిపోయారు. ఆ వర్షంలో ఆ చలికి పక్కనే ఆమెను చూస్తుంటే విక్రమ్కి మనసులో అలజడి రేగుతున్నా కూడా దాన్ని అదుపు చేసుకుంటూ ఉన్నాడు. తాటాకులు గుడిసె అవ్వడంతో వాటి సపోర్ట్ కోసం పెట్టిన కర్రకి ఆనుకుని ఉంది ఆమె. విక్రమ్ చూపులు తనకు తెలుస్తుంటే సిగ్గుతో తల పక్కకి తిప్పేసింది. వైట్ కలర్ లైట్ వెయిట్ శారీ కట్టుకుంది. ఆమె వర్షంలో తడవడం వల్ల అందాలన్నీ క్లియర్గా తెలుస్తుంటే విక్రమ్ మనసు అదుపు తప్పి ఆమె వైపు పూర్తిగా తిరిగిపోయాడు. ఆమె ఆ కర్రకు ఆనుకుని విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ ఆమె దగ్గరగా వచ్చి ఆమె ఒంటి మీద ఉన్న నీటి బిందువుల్ని తన పెదాలతో ఊతుంటే పరవశంగా కళ్ళు మూసుకుంది ఆమె. విక్రమ్ అలా ఆమె ఒంటి మీద ఉన్న నీటి బిందువులను ఊత్తూ ఆమె దగ్గరగా వస్తూ తన పెదాలు ఆమె పెదాల దగ్గరికి తెచ్చి తన చేత్తో ఆమె ఫేస్ని పట్టుకునే లోపు వర్షం ఆగిపోవడంతో రఘు అక్కడికి వస్తూ వాళ్ళున్న పొజిషన్ చూడకుండా, బా వర్షం తగ్గింది వెళ్దామా అనడంతో ఇద్దరూ తేరుకుని దూరం జరిగారు. వర్షం తగ్గడంతో ముగ్గురు కలిసి నడుస్తుంటే ఇందాకటిలాగా కాకుండా విక్రమ్ అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకపోగా తన ఫేస్లో సిగ్గు కనిపిస్తుంది రఘుకి. అటు ఆమె కూడా ఇంచుమించు అలానే ఉంది. కొద్ది దూరం వెళ్ళాక ఆమె, మా ఇల్లు ఇక్కడే, ఇక నేను వెళ్తాను అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా ఫాస్ట్గా నడిచి ఆ చీకట్లో కలిసిపోయింది. ఆమె వెళ్తాను అన్న దగ్గర ఆగిపోయిన విక్రమ్ తేరుకుని చుట్టూ చూసేసరికి ఆమె కనిపించలేదు. ఆమె వెళ్ళిన వైపే పరిగెడుతుంటే రఘు, రే ఆగరా అనుకుంటూ విక్రమ్ వెనకే వెళ్ళాడు. అలా వెళ్తూ ఒక దగ్గర ఆగి చుట్టూ చూస్తుంటే కనుచూపు మేర వరకు ఎవరూ కనిపించలేదు. అప్పుడే ఒక ఇంటి గేటు సౌండ్ వస్తుంటే అటు చూసిన విక్రమ్కి ఎందుకో మనసు అటు లాగుతుంటే అటుగా అడుగులు వేసి ఆ ఇంట్లోకి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. కొట్టిన 1 మినిట్కి డోర్ ఓపెన్ చేసింది ఒక ఆమె. ఆమె విక్రమ్ చూసి రా బాబు అని లోపలికి నడిచింది. ఆవిడ ఎవరో తెలియకున్నా ఎందుకో మనసు అలజడిగా ఉంటే ఏం మాట్లాడకుండా ఆమె వెంట లోపలికి నడిచాడు. అక్కడ హాల్లో ఉన్న ఫోటోని దానికి వేసిన దండని చూసి నిల్చున్న చోటే స్థానమైపోయాడు. ఆవిడ రాబాబు కూర్చో అనగానే ఆ ఫోటో వైపు చేయి పెట్టి చూపిస్తూ ఆవిడ ఆ ఫోటోని చూస్తూ తను నా కూతురు బాబు, పేరు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.